నమస్కారం. రైతు పక్షం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా హెచ్ఎంటీవీ వీక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ అంటేనే మనందరికి గుర్తొచ్చేది రైతుల శ్రేయస్సుకు సంబంధించి రైతుల పండుగగా చెప్పుకుంటాం. దశాబ్దాలుగా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే నిజంగా మొత్తంగా వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ఏం జరగాలి, భూమి దగ్గర నుంచి మార్కెట్లో వస్తువును అమ్ముకునేదాకా రైతు లాభపడటానికి రైతు శ్రేయస్సును ఉద్దేశించి హెచ్ఎంటీవీ ప్రత్యేకంగా రైతుపక్షం పేరుతో ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఈరోజు మనతో డాక్టర్ జలపతిరావు గారు వ్యవసాయ రంగంలో నిపుణులు, మాజీ ప్రొఫెసర్, వారు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే నాగరత్న నాయుడు గారు అభ్యుదయ రైతు, వ్యవసాయాన్ని ఒక వృత్తిగా కాకుండా ప్యాషన్గా చేస్తున్నటువంటి రైతు, వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ముందు నిజంగా ఇవాళ భూసారం ఎలా ఉన్నది, వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనది ముందు భూమి, క్షేత్రం అంటాం, ఆ క్షేత్రం పరిస్థితి ఎలా ఉంది, ఏ నేలలకి ఎలాంటి పంటలు అనుకూలం అన్న అన్ని అంశాల మీద ఇవాళ వాళ్ళతో మాట్లాడే ముందు నిజంగా అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు వాళ్ళ సమస్యల్ని భూమికి సంబంధించి ఏమనుకుంటున్నారో ఆ రైతుల మాటల్లోనే విందాం. ఇవాళ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవట్లేదు. వ్యవసాయం అంటే ఆ భూమి యొక్క సారాన్ని గుర్తించి ఏ సారం ఉన్న భూమిలో ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదు అని చెప్పేటువంటి యంత్రాంగం కారణమైంది. గతంలో VLW వ్యవస్థ ఉంది, అంటే విలేజ్ డెవలప్మెంట్ అధికారులు, వాళ్ళందరూ చేసి ఇప్పుడు ఏఓలకు పరిమితం చేశారు. ఈ ఏఓలు ఇంత భూమి ఉన్నటువంటి ప్రాంతాలు చూసి వాళ్ళు భూసారాన్ని చూసే ప్రసక్తే లేదు. కాబట్టి ఇష్టం వచ్చిన రీతిలో ఏ పంట ధైర్యమని అనుకుంటే ఆ పంట వేయటమే, అది పండకపోయి ఆ పంట రైతులు నడుపుతూ ఉంటాం. దానివల్ల దిగుబడి తగ్గిపోతాం, క్రమక్రమంగా అప్పల పాలవుతున్నారు రైతులు. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు పెంచి అన్ని భూములు భూసారాన్ని పరీక్షించి ఆ రైతులకు సలహాలు ఇచ్చి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళందరూ కూడా పలానా పంట భూమి వేస్తే అది పండుతుందని చెప్పేటువంటి యంత్రాంగం పెరగాలి. కానీ అటువంటి యంత్రాంగం లేదు. అందువల్ల భూసారం పడిపోయి రైతు అప్పులపాలే పరిస్థితి ఉంది. మా తాతలు మా నాన్న వ్యవసాయాలు చేసినప్పుడు ఆవుల పెండ, ఎడ్ల పెండ, బర్రెల పెండ ఉండేసరికి భూములలో ఆ పెండతోటి భూమి సారవంతం అయ్యేటప్పుడు ఇప్పుడు అవి అంతరించిపోవడం వలన భూములలో పంటలు వేసేసరికి ఆ దిగుబడి రాక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతిలో వివరించింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏఈఓ పోస్టులు పెంచి రైతాంగానికి అవగాహన సదస్సులు పెట్టి భూసారవంతం ఎట్లా చేసుకోవాలి అని చెప్పి అట్లాంటి అవగాహన సదస్సులు పెట్టి చేస్తే రైతాంగం బాగుపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రైతాంగానికి భూసారవంతం పెరిగేందుకు జీలుగా కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ 100% సబ్సిడీల పైన రైతాంగానికి ఉచితంగా ఇస్తే భూసారం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు అందుబాటు, అంటే ఒక క్లస్టర్కు సరిపోయే ఆఫీసర్ లేకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళకున్న పని భారం వల్ల అందరి రైతులకు సరిపోతలేరు. రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్లను, ఏఈఓలను అందరినీ పెంచడం వల్ల ఏమైందంటే ఒక విలేజ్కి ఒక 1000 మంది రైతులకు 2000 మంది రైతులకు ఒక ఏఈఓను లేకుండా ఏఓ లేకుండా నిర్మిస్తే కనుక వాళ్ళు రైతులతోని రెగ్యులర్గా అందుబాటులో ఉంటారు. కనుక భూసార పరీక్షలు అయిన తర్వాత వాళ్ళు వేసే పంట మార్పిడి కానీ, పంటల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కనుక ఎక్కువ సైడ్ న్యాచురల్ ఫార్మింగ్ పోవడానికి రైతులు కూడా ఇంట్రెస్ట్, అంటే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. కనుక దానికోసం అగ్రికల్చర్ ఆఫీసర్లను చాలా మటుకు రిక్రూట్మెంట్ చేసి రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తే రైతులు దీని గురించి పూర్తిగా తెలుసుకొని భూసార పరీక్షలు చేసుకుంటూ పెద్ద మొత్తంలో భూమిని కాపాడుకుంటూ వాళ్ళు లాభపడే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొంది రైతు బాగుపడే రోజు వస్తుందని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. జలపతిరావు గారు, మీరు విన్నారు అసలు 2-3 రైతుల అభిప్రాయాలు ఒక శాంపుల్గా తీసుకున్నాం. ముందు వ్యవసాయం అనగానే ముందు అసలు నేల ఉంటే కదా భూమి ఉంటే కదా వ్యవసాయం. అయితే ఆ భూమి గురించి
రైతులకి ఏ మేరకు అవగాహన ఉంటుంది, తన భూమి ఎలాంటి భూమి, దానిలో ఏ పంటలు వేయచ్చు, దాని సారం ఎంత ఉంది, లేకపోతే అందులో ఏమేమి ఖనిజాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి పంటలు వేసుకుంటే మంచిది, ఈ సమాచారం మనం ఇందాక డిబేట్ స్టార్ట్ కాకముందు మనం మాట్లాడుకున్న అంశాలే రైతులు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి అవగాహన ఉంటుందా, వాళ్ళకి చెప్పే దిక్కు ఉందా? ఒక మాట చెప్పాలంటే ఇది ఎక్కడన్నా కానీ, దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ, ఆ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని రకాల భూములు ఉన్నాయి, ప్రధానంగా ఏ భూములు ఏ పంటలకి బ్రాడ్గా అనుకూలం అన్నదని మీరు ఏం చెప్తారు? ముందుగా ఈ కార్యక్రమం చేపట్టినటువంటి హెచ్ఎంటీ యాజమాన్యం, ఎందుకంటే వ్యవసాయం సంబంధించిన చాలా రకాలకు చాలా మంది చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఎవరు ప్రైమ్ టైంలో చేస్తారు? నేను విన్న తర్వాత ఈ 7 నుంచి 8 గంటలకు ఒక టీవీ వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశానికి కేటాయించిందంటే యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే కార్యక్రమంలో మొదటిసారి భూమి మీదనే మొదలు పెడదాము అని సలహా ఇచ్చినందుకు, తీసుకున్నందుకు ముఖ్యంగా ఆ భూమాతకు ప్రణామం చేస్తూ కార్యక్రమంలో చర్చలు మొదలు పెడతాము. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా బీజం తప్పైనా తప్పేం లేదు కానీ క్షేత్రం తప్పు కాదు అన్నారు. అంటే మన పూర్వీకులు భూమాతను ఒక దైవంగా కొలుస్తూ క్షేత్రాన్ని కాపాడండి, విత్తనం తప్పైనా తప్పు లేదు, క్షేత్రం కావాలి. కాబట్టి భూమి యొక్క విలువను మనకు ఆనాటి నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు. కాకపోతే రకరకాల సమస్యలతోటి కొన్నిసార్లు మర్చిపోవటం, మరి కొన్ని రకాల ఇతర సమస్యలకు సమస్యను కూడా, భూమిని కూడా సమస్యకు గురి చేసేటువంటి ఆచరణ పద్ధతులు కానీ, అది కొంతమంది కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరుగుతున్నటువంటి సమస్య. కాబట్టి ఇప్పుడు ఏ పంట అయినా కానీ దిగుబడి పెరగాలన్నా, నాణ్యత పెరగాలన్నా, పండిన పంట నాణ్యత ఉండాలంటే భూమిలో ఆరోగ్యం ఉండాలి. ఆ భూమి ఆరోగ్యంగా ఉండటం వల్ల రకరకాల, ఇప్పుడు రైతులు చెప్పారు పశువులు లేవు కాబట్టి మేము పశువులు వేయలేకపోతున్నాం, కేవలం సేంద్రియ ఎరువుల మీద, అంటే రసాయన ఎరువుల మీద ఆధారపడ్డామని. రెండో సమస్య కూడా తీసుకొచ్చినారు, అధికారులు లేరు, అవగాహన కల్పించట్లేదు, భూసార పరీక్షలు చేయట్లేదు అన్నది మనం చర్చించుకుంటున్నది. సో ముందుగా ఇప్పుడు మీరు అడిగిన దాన్ని చూస్తుంటే, రైతులు చేస్తున్నటువంటి చిన్న పొరపాట్లు ఏంటంటే, నేను ముందుగా వాళ్ళ దగ్గరికి వస్తాను. ఈ భూసారాన్ని కాపాడటంలో వాళ్ళకున్న సమస్యలను మనం ఒప్పుకుందాం. ప్రభుత్వం అంటే సహాయం చేస్తే తప్ప కొన్ని చేయలేము. ముఖ్యంగా ఇది పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉండాలన్నారు ఒక సమస్య అయితే, అనువుగాని భూముల్లో పంటలు సాగు చేయటంలో రైతులు మీ నిర్ణయం ఎంతవరకు కరెక్టో రైతులు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మా యూనివర్సిటీ పాత వైస్ ఛాన్సలర్ మేమంతా తెలంగాణ చూసుకున్నట్టయితే తేలిక నీళ్ళల్లో పత్తి సాగు చేసేవాళ్ళు. ఇది వద్దు, పత్తి పంట కేవలం నల్లరేగడి భూముల్లోనే, బ్లాక్ కాటన్ సాయిల్ అంటాం మనం. ఆ సాయిల్కే బ్లాక్ కాటన్ అంటే ఒక భూమిని నిర్ణయిస్తున్న ఒక పంటకు అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి. కాబట్టి మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి పరిజ్ఞానం ఇది. కొంచెం నీరు నిల్వ ఉంచుకునేటువంటి పంటలలో నీరు ఎక్కువ వాడుకునేటువంటి పంటలు వేయటం, అదే తేలిక భూములలో జొన్న, కొన్ని రకాలైనటువంటి నీరు తక్కువ వాడుకొని, ఎరువులను తక్కువ వాడుకునే పంటలు. అంటే భూమి యొక్క నీటి నిల్వ ఉంచుకునేటువంటి శక్తిని బట్టి కానీ, భూమిలో ఉన్నటువంటి పోషకాహార విలువలను బట్టి కానీ పంటలు సాగు చేయాలండి. కొద్దిగా ఎక్కువగా ఎరువులు వాడుకునేటువంటిది, ఎక్కువ నీరు వాడుకునేటువంటి కొంచెం సారవంతమైన భూములలో అలాంటి పంటలు సాగు చేయటం. కొంచెం అంటే ఎక్కువ నీరు నిల్వ ఉండలేనటువంటి సారవంతం కానటువంటి భూములలో కొన్ని చిన్న చిన్న పంటలు, అంటే చిన్న అంటే తర్వాత మనం చర్చలు చూసుకుంటాం, జొన్న అనుకోండి, ఉలువ అనుకోండి, నానా రకాల పంటలు. డిమాండ్ వాటికే పెరుగుతుంది, ఎందుకంటే ఉత్పత్తి తగ్గింది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇది సహజంగా మనకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది. ఇది శాస్త్రం చెప్తుంది, మనకు అనుభవం కూడా చెప్తుంది. కానీ సమస్య ఏమొచ్చిందంటే, రైతుని అడిగితే సార్ మార్కెట్ విలువను బట్టి మేము పంటలు చేస్తున్నాం, సాగు చేస్తున్నాము, తేలిక భూములలో 2 క్వింటాలు 3 క్వింటాలు వచ్చినా చాలు అన్నటువంటి ఆ పద్ధతిలో మేము పత్తి బాగా, అంటే క్షేత్ర సైడ్లో తిరిగినప్పుడు చెప్పినటువంటిది. సరే, ఇది ఎన్ని సంవత్సరాలు సాగుతుందని చూసినప్పుడు ఇది ఎల్లకాలం సాగదు ఈ పద్ధతి. తేలిక భూములలో పత్తి వేసినట్టయితే ఇది రాదు. అది ఎంత బెట్టం తట్టుకునే పంట అయినప్పటికీ కూడా తేలిక భూములలో కష్టము, దిగుబడి తగ్గుతుంది. ఆ పత్తి ఏరడానికి కూడా కూలీల ఖర్చు కూడా సరిపోదు అని అనుకున్నాము. కాబట్టి కొన్ని సమస్యలకు కారణం రైతులు ఈ పంటల సాగులో నిర్ణయాలు తీసుకోవటంలో ఒకటైతే, మరి రైతుల తరఫు నుంచి ఒకటి ఏంటంటే, ప్రభుత్వం కూడా మరి అలాంటి భూముల్లో సాగు చేసిన పంటకు మద్దతు ధర పెంచటం కానీ, ఆ మద్దతు ధర కానీ కొనవటం కానీ చేసినట్టయితే రైతులు ఆ పంటలు ఆ భూములలో సాగు చేస్తారు. అంటే ఎవరికి నష్టం లేదు. అనువైన పంట భూమికి అనుకూలంగా సాగు చేయాలన్నట్టయితే దానికి ప్రభుత్వాలు ఇచ్చే మద్దతు ధర
ఆ పంటలకు అనుకూలమైన భూములు ఆ పంట సాగు చేసిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఉదాహరణ చూసుకుంటే తెలుగు భూములలో జొన్న పంట ఉంటుంది, ఉలువలు ఉన్నాయి, ఉదాహరణకి ఇంకోటి కొర్ర, రాగి, సజ్జలు ఉన్నాయి. వీటికి ఏదో కొద్దిగా విలువ పెంచినారు, కానీ రైతుకు సగటు ఇంటి ఖర్చులకు సరిపోయేంత లాభం రావట్లేదు పోయి చూసినట్టయితే. కాబట్టి రైతు నిర్ణయం ఏంటంటే నేటి ఇంటికి 10 రూపాయలు ఎక్కువ వచ్చే పంటకు ఆలోచిస్తున్నాడు భూమిని బట్టిగా. కాబట్టి ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం అవసరం ఉంది. రైతుల నిర్ణయానికి ఆలోచనకు అనుగుణంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఈ భూసారాన్ని బట్టి పంట సాగు చేయాలనుకుంటే, లేకుంటే భూమిని ఆరోగ్యవంతమైన పంట రావాలన్నట్టయితే రైతు ఆలోచనలు మార్పు చేస్తూ కోరుతూ రైతుకున్న సమస్య ఏంటి? ధర. అంటే మామూలుగా సార్ ఇప్పుడు భూమికి సంబంధించి అంటే అసలు ఎన్ని రోజులకు ఒకసారి భూసార పరీక్షలు నిర్వహిస్తారు? రైతులే అధికారుల దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే వాళ్లే వచ్చి చెప్తారు? అసలు మామూలుగా ప్రొసీజర్ ఎలా ఉంది? ఇది మేము సర్వీస్లో ఉన్న చాలా సంవత్సరాలు, నేను వరంగల్లో పరిశోధన చేసినప్పుడు మా యూనివర్సిటీలో చాలా పెద్ద డిబేట్లు రాసాము పత్రికల్లో. భూమిలో భూసార పరీక్ష అనేది జరగట్లేదు అని నేను ఉద్యోగస్తుడై ఉండి ఒక తోటి ఉద్యోగులను క్రిటిసైజ్ చేయాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వ పథకాలను కానీ ఏమిటంటే భూసార పరీక్ష మీద రైతులకు నమ్మిక లేదు. ఎందుకు నమ్మిక లేదని రైతులను అడిగితే ఏమంటారంటే వాళ్ళు ల్యాబ్లో చేసినటువంటి పరిశోధన మాకు సంవత్సరాల తర్వాత కానీ రాదు. నేను ఇప్పుడు పంట వేసుకోవాలంటే సాయిల్ సంపు అంటే మట్టి నమూనాలు తీసుకెళ్లి ఎప్పుడో కానీ ఇవ్వరు, ఇచ్చింది కూడా ఏదో కార్డు మీద రాసేస్తున్నారు. కొంతమంది అభ్యు రైతులు ఆ ల్యాబ్ లో చూసి ఆ ల్యాబ్ లో అనకూడదు కానీ అటెండర్లు కూలీలు డేటా కలెక్ట్ చేసి రాసి పంపుతున్నారు. రైతులు కొంతమంది ఇంకా విమర్శించే వాళ్ళు సార్ వీళ్ళు ఏం లేదు అనౌన్స్ చేయడం కాగితం మీద 4 అంకెలు రాసి పంపిస్తున్నారు, చేయట్లేదు అన్నది ఒకటి. ఇక రెండవది నేను ప్రత్యేకంగా చూసింది కొన్ని భూసార పరీక్షలు చూసినట్టయితే చాలా భూసార పరీక్ష కేంద్రాలలో అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం విషయం చెప్తాను, సరైన పరికరాలు సరిగా ఉండేది కాదు. ఎక్కడన్నా పరికరాలు ఉన్నట్టయితే భూసార పరీక్ష కేంద్రాల్లో పనిచేయడానికి ముందుకొచ్చే అధికారులు తక్కువ, సిబ్బంది అధికారులు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, ల్యాబ్ పని తప్ప నాకు మట్టి ముట్టుకోవడం తప్ప నాకేం రాదు. వేరే ఉద్యోగంలో వేరే ప్లేస్లో అయితే బ్రహ్మాండంగా ఏదో లాభం ఉంటుంది. ఇట్లాంటి సమస్యలు కూడుకున్నది మరి ప్రభుత్వం ఈ సమస్య మీద పరిష్కరించాలి. ఒకసారి మనతో ఏలూరు నుంచి ఒక రైతు శ్రీనుబాబు అనే రైతు ఆయన బాధ చెప్పుకోవడానికి మనతో ఉన్నారు. శ్రీనుబాబు గారు ఇక్కడ డాక్టర్ జలపతిరావు గారు వ్యవసాయ రంగ నిపుణులు ఉన్నారు, అలాగే అభ్యుదయ రైతు నాగరత్న నాయుడు గారు సక్సెస్ఫుల్గా వ్యవసాయం చేస్తున్న 2 నిపుణులు ఉన్నారు. మీ సందేహం ఏమిటో అడగండి. శ్రీనుబాబు గారు హలో. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, అడగండి. ఏం లేదు సార్, ఇప్పుడు మాకు పామాయిలు, నిమ్మ, పొగాకు, మెయిన్ పొగాకు ఎక్కువ సార్. మాకు జంగారెడ్డిగూడెం ఆసియాలోనే పెద్ద పోటీ జంగారెడ్డిగూడెంలో ఉన్నది సార్. అయితే మాకు వచ్చి సమస్య ఏంటంటే మాకు కూలీల కొరత బాగా ఉంది సార్. కూలీల కొరత గురించి ఇప్పుడు మల్చింగ్ పేపర్ వేస్తున్నాం సార్, ప్లాస్టిక్ది. మల్చింగ్ పేపర్ వల్ల భూసారం, భూమి పర్యావరణం దెబ్బతింటమే కాదు, భూమి కూడా ఏంటంటే మేము కౌలుకి లీజీ తీసుకుంటామండి, పొలాలు లీజీ తీసుకొని పేపర్ వేసుకొని మేము పండించేసుకొని వెళ్ళిపోతున్నాం సార్. ఓకే. నెక్స్ట్ తీసుకునే వాళ్ళు ఆ పేపర్ ను దున్నేస్తున్నారు, తీయట్లేదు. తీయనప్పుడు అది భూమిలో ఉండిపోయి రాను కొన్ని సంవత్సరాలకి పేపర్ భూమి అది డీకంపోస్ట్ అవ్వట్లేదు సార్ భూములు. దానికి బయోమల్చింగ్ పేపర్ ఏదైనా ఇండియా ప్రభుత్వ వరల్లో కూడా ఎక్కడ 1-2 ప్లాంట్లు ఉన్నాయి అన్నారు తప్ప ఎక్కడ లేదంటున్నారు సార్. ఏదైనా బయోమల్చింగ్ ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలండి. రెండోది వచ్చి మాకు ఉపాధి హామీ పథకం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఖచ్చితంగా ఫిబ్రవరి, మార్చి నెలలో స్టార్ట్ చేస్తున్నారు సార్. కూలీల కొరత వల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. దాన్ని అధిగమించడానికి మేము ఆల్టర్నేటివ్ గా భూమి దెబ్బతింటుందని తెలిసి కూడా చేయక తప్పట్లేదు సార్. ఓకే, ఒక్కసారి వీటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయో జలపతిరావు గారు అడుగుతాం. 2 సమస్యలు వ్యవసాయ అనుసంధానం ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇలాంటి వాళ్ళంతా చెప్పండి. ఇది ఈ మల్చింగ్ అనేది, ప్లాస్టిక్ మల్చింగ్ అనేది నిజంగా చెప్పాలంటే శాస్త్రవేత్తలు టెక్నాలజీ కింద దాన్ని రైతులకు అలవాటు చేసింది వాళ్ళే. ఎందుకంటే నీరు ఆవిరి కాకుండా ఉంటుంది, కలుపు రాకుండా తగ్గుతుంది అన్నటువంటి 2 అంశాల ఆధారంగా దీన్ని చెప్పడం జరిగింది. దాని తర్వాత గమనించిన చెడు పరిణామం ఏంటంటే అది దాన్ని తీయకపోతే అది అక్కడే గడిచిపోతుంది అన్నది ఒకటి. తర్వాత ఈ కంపెనీలు కూడా
ప్రభుత్వం కూడా ఏంటంటే ఇంత గేజ్ ఉన్నటువంటి మాత్రమే ఇవ్వాలి, అంత సన్నది ఇవ్వకూడదు అన్నది. అది మీరంటే ప్రభుత్వ ఆంక్షలకు ఇంప్లిమెంటేషన్ వీలు కాక చాలా సన్నది ఇస్తున్నారు. అది పంట పండే లోపల అది ఆల్మోస్ట్ చినిగిపోవటం చేయటం, ఇది భూమిలో కలిసిపోతుంది. ఇది గమనించినటువంటి సమస్య. ఇంతకుముందు ఆ రైతు అడిగినట్టుగా దాన్ని డిగ్రేడబుల్, ఇప్పుడు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ డిగ్రేడబుల్ బ్యాక్టీరియాను కనుక్కున్నామని అంటున్నారు. కానీ ఇది ఎంత తొందరగా ఆచరణకు తీసుకొస్తే అంత మంచిది. నిజంగా ఆయన రైతు చక్కగా చెప్పినారు. ఇతర సమస్యలతో పాటు ప్లాస్టిక్ ఆ మొత్తంలో ఇట్లా భూమిలో కలిసిపోయినట్టయితే అది కంటిన్యూ అవుతుంది. ఒక సంవత్సరం కాదు కదా, మళ్ళీ సంవత్సరం వేస్తాడు, మళ్ళీ సంవత్సరం వేస్తారు. కాబట్టి ఇది దీనికి మీరు అన్నట్టుగా యూనివర్సిటీస్, శాస్త్రవేత్తలు, ఇన్స్టిట్యూషన్స్ అతి తొందరగా ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తారు అనుకున్నా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అయితే లేదు. ఓన్లీ థియరిటికల్గా బయోడిగ్రేడబుల్ సూక్ష్మక్రిములు ఉన్నాయి అన్నది మాత్రమే ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో తీసుకొచ్చి ఇచ్చి వాడకంలోకి తీసుకొచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు మాత్రం అవుపడతలేవు. కాబట్టి శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి సమస్య బహుశా ఈ ప్రోగ్రాం చూసినటువంటి ప్రభుత్వ సంస్థలు దీన్ని తొందరగా కనుక్కోకపోతే అవుతుంది. ఎందుకంటే చాలా ప్రాంతం, ముఖ్యంగా మిరప, ఆయన మిరప చెప్పలేదు, తెలంగాణను గుంటూరు ఆంధ్రలో మిరప సాగు చేసే చాలా మంది రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్లాస్టిక్స్ వాడుతున్నారు. వాడినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. కానీ 3-4 సంవత్సరాల తర్వాత తీయట్లేదు అని తెలిసిన తర్వాత బాధ అనిపించింది. ఈ బాధకు పరిష్కారాలు వస్తాయని శ్రీనివాసరావు గారు మీకు మీ ప్రశ్నతోటి దీనికి సమాధానం ఈ ప్రోగ్రాం చూసినటువంటి అధికారులు తొందరగా కనుక్కుంది. నాగరత్న నాయుడు గారు మాట్లాడే ముందు మరికొంతమంది రైతుల అభిప్రాయాలు కూడా ఒకసారి విందాం. సరే, మాకు 2 ఎకరాలు ఉంటుంది. ఈ భూమి అప్పుడు పశువులు ఉన్నప్పుడు పోసినాము, మన దగ్గర ఉన్నది అప్పుడు భూములు మంచిగా ఉన్నవి, పంటలు పండినాయి. ఇప్పుడు ఆ పశువులు లేవు. ఈ ఎరువులతో పోతే భూములు కూడా ఏమంతా మంచిగా వస్తలేవు, పంటలు కూడా మంచిగా వస్తలేవు. ఈ మందులు కొడితే కూడా మునుపటోలే అవి పనిచేస్తలేవు. ఇక మేము ఏది చేసినా ఈ రోజులలో పెట్టుబడి వస్తలేదు. ఏం చెప్తాం మేము? ఇప్పుడు మాకు కూడా పశువుల పెంట తగ్గింది. 2 నెలలకో వాళ్ళకి వీలైనప్పుడు, నెలకో 2 నెలలకో ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ఈ మందులు వాడితే పైరు మంచిగా వస్తుంది, బాగుపడుతుంది, మీరు బాగుపడతారు అనేది వాళ్ళే వచ్చి మాకు చెప్తే మేమైనా వాళ్ళు చెప్పిన పని చేస్తాం. నేను ఇక్కడ 45 ఎకరాల పొలం కొని ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయాలని, రైతులకు ఎటువంటి లాభాలు వస్తాయని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ అవగాహన పెంచుకొని రైతులకు కూడా ఆధునిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో చేస్తున్నాను. మొట్టమొదటిది మనకు వచ్చే వ్యవసాయంలో మొట్టమొదటిది ఏంటంటే మనం ఒకే పంటని కంటిన్యూగా వేస్తుంటాము. అది తప్పు విధానము. దానివల్ల సాయిల్ అంతా పాడైపోతుంటుంది. దానికి మధ్యలో క్రాప్ హాలిడేస్ కానీ కొత్త క్రాపులు కానీ వేయాలి. లైక్ వరి ప్యాడీ వేసే వాళ్ళకి మధ్యలో పెసర, మినుము, వేరుశెనగ ఇటువంటివి వేయాలి. ఇంకో క్రాప్ హాలిడేస్ అనేది కంపల్సరీగా ఉండాలి. నాగరత్న నాయుడు గారు, మీరు దశాబ్దాలుగా హైదరాబాద్ నగర సరిహద్దుల్లోనే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మీ అనుభవంలో అంటే భూసారానికి సంబంధించి లేదా భూమిని సారాన్ని పరిరక్షించడంలో అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు, ఒకసారి డీటెయిల్గా చెప్తారు. కనుమ పండుగ రైతులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు కనుమ పండుగతోటే పశువుల పండుగ. అవును, ఆ పశువులను సంరక్షించుకోలేకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలకి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ పశువులను మళ్ళీ పునరుద్ధరించాలని రైతులు కూడా కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా దానికి సహకారం అందించాలనేది మా ఉద్దేశం. ఈరోజు భూమి ఎట్లా తయారైందంటే బరియల్ గ్రౌండ్ లాగా తయారైపోయింది. అందులో ఉన్న సూక్ష్మజీవులు ఒక్కటి లేవు, అన్నీ నశించాయి. మళ్ళీ పునరుద్ధరించాలంటే ఏం కావాలి? ఈ కెమికల్ ఫర్టిలైజర్ని మానితే కానీ అవి జరగదు. ఇప్పుడు బాగా అడక్ట్ అయిపోయింది, డ్రింక్స్కు అడక్ట్ భూమిని అలా అడక్ట్ చేసేసారు. అది తిరిగి మళ్ళీ జీవం పోసుకోవాలంటే జీవ పదార్థాలు దానికి వేయాలి. సో పశువులే కాకుండా అజిలోస్పెరమ్, అజిటోబ్యాక్టీరియా, జీవన ఎరువులు కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టినవి కూడా వేయడం వల్ల భూసారం పెంచుకోవచ్చు. మల్చింగ్ పద్ధతి ఉంటుంది. సో పచ్చి రొట్టెని కూడా వేసి దున్నుకోవడం ఉంటుంది. ఇప్పుడు మేమైతే గత 33 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాం. ఏ రోజు కూడా
ఒక గ్రామ్ ఫర్టిలైజర్ కానీ ఒక డ్రాప్ పెస్టిసైడ్ కానీ వాడిన దాఖలాలు 33 ఏళ్ల నుంచి 33 ఏళ్ల నుంచి మా దగ్గర ఇంత చిన్న స్ప్రేయర్ కూడా లేదు. ఇప్పుడు అది చూపించే పొలం కూడా మాదే ఒకప్పుడు. అంత రాళ్ళు ఉన్నాయి, ఒక 1000 రాళ్ళు కూడా అది నుంచి తీసాము. సో బండాలన్నీ కూడా ఒక 35 అడుగుల లోతు తీసాము. అందులో పుట్టేసి మట్టి వ్యవసాయం చేస్తున్నాం. రోజు రోజు క్రమేణా ఈరోజు కార్బన్ పర్సెంటేజ్ శాతంలో మరి భూమిలో మన తెలంగాణ ప్రాంతంలో కనీసం 0.5% కూడా లేదు. మరి పంటలు ఎట్లా ఉంటాయి? కార్బన్ పర్సెంటేజ్ రోజు రోజుకి డిపాజిట్ మన బ్యాంకులో అమౌంట్ వేస్తే డిపాజిట్ ఎలా అవుతుందో ఇంట్రెస్ట్ తోటి ఆ విధంగా మనం భూసారాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆ పెంచుకోవాలంటే ఏం చేయాలి? శాస్త్రవేత్తలు యూనివర్సిటీను అందులో ఉండాలి. ఫ్రమ్ ల్యాబ్ టు ల్యాండ్ టు ల్యాబ్ అనే ప్రక్రియ ఉండాలి. అది కొంత తక్కువ అయిపోయింది. సో గవర్నమెంట్ అధికారులు మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఏవోలకి పొలాలు ఎక్కడున్నా కూడా సక్రమంగా తెలియదు నిజంగా చెప్పాలంటే. ఇంతెందుకు మా పొలంకి ఒక కలెక్టర్ వచ్చాడు తమిళనాడు నుంచి, ఒక మినిస్టర్ వచ్చాడు. వాళ్ళు ఏమంటే ఈ గవర్నమెంట్కి రిపేర్ చేస్తే మా ఏవోలని వీళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చి తిరుక్కొని పోయిన తర్వాత మా పొలం ఎత్తుక్కుంటూ వీళ్ళు వచ్చారు. అదే పరిస్థితి. ఒక్కసారి సార్ మీరు మిగతా వివరాలు చెప్పే ముందు మనతో హుస్నాబాద్ నుంచి లక్ష్మణ్ గారు రైతు, ఆయన సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు చెప్పండి, ఇక్కడ జలపతిరావు గారు ఉన్నారు, అభ్యుదయ రైతు నాగరత్న నాయుడు గారు కూడా ఉన్నారు. ఏంటి మీ సమస్య ఏంటి? అయితే మాది ఏం లేదండి, ఇప్పుడు కొంచెం పెద్దగా మాట్లాడండి. అయితే మాది ఏం లేదండి, కింద జాలు వస్తుందండి, జాల ఊకే నీళ్ళు వస్తాయి, అందులో సరిగా రావడం లేదు. మీ టీవీ ఆపేసి మాట్లాడండి సార్, రీసౌండ్ వస్తుంది, మీ టీవీ ఆపేసి మాట్లాడండి లక్ష్మణ్ గారు. అయితే చెప్పండి. అయితే ఇప్పుడు మరి ఏమైందంటే వందరు బాగుంది, అయితే వందరు బాగుండే వరకు వాటర్ బాగా వస్తుంది ఎప్పటికి. అందులో పొలం పెట్టే వరకు ఏమైతుందంటే వరి అంతా ఖరాబ్ అవుతుంది, దానికి సొల్యూషన్ ఏమన్నా? జాలపొలం అది నీరు ఎక్కువ వస్తుంది అంటున్నారు, చెప్పండి సార్. జాలపొలం కాబట్టి దాని చుట్టూ ట్రెంచ్ తీసేస్తే కొంతవరకు నయం అవుతుంది. సో వాళ్ళు ఏ పంట వేసుకోవాలనేది క్లియర్ గా చెప్పలేదు. వరి అంటున్నారు, ఇబ్బంది అవుతుందంటే ట్రెంచ్ తీసేస్తే ఆ జాలు పోతుంటుంది. కొంచెం ఆరుదడిగా కానీ పెడితే దానిలో పిలకలు కూడా బాగుంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ప్యాడీని పెట్టేటప్పుడు ప్యాడీ ఈజ్ ఏ వాటర్ ప్లాంట్ అనేది అందరికి అలా అయిపోయింది. కానీ ప్యాడీ ఈజ్ నాట్ ఏ వాటర్ ప్లాంట్, ఇట్ రిక్వైర్స్ వాటర్ అనేది సిద్ధాంతం. అది నీటి మొక్క కాదు, వరి లోటస్ లాగా నీళ్లు కావాలి. ఇప్పుడు గివ్ లెస్ వాటర్, తక్కువ నీళ్ళు ఇస్తే ఆ వేరు ఉధృతంగా చొచ్చుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వేరు వ్యవస్థ బాగా ఉన్నప్పుడు మట్టిలో ఉన్న మైక్రోన్యూట్రియన్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం 2 ఇంచులు నీళ్ళు ఇచ్చేసరికి ఏమవుతుందంటే కింద భాగం కుళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఎన్ని బస్తాలు డిఏపి వేసినా, ఎన్ని బస్తాలు యూరియా వేసినా కూడా ఏమవుతుందంటే ఆ సాయిల్ లూజ్గా ఉంటుంది. దాని రూట్స్ చూడండి ఎంతే ఉంటుంది, కొత్త రూట్స్ వస్తాయి, మళ్ళీ బ్లాక్ అయిపోతుంటాయి. షుగర్ పేషెంట్కి 100 రకాల స్వీట్స్ చుట్టూ పెడితే కూడా దాన్ని చూసి ఏడవలసిన తినే పరిస్థితి లేదు. ఆ విధంగా నీళ్లు అధికంగా ఇవ్వడం వల్ల దిగుబడి కూడా తగ్గుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే నీరుని తక్కువ చేయాలి. ఎప్పుడు కనీసం పిలకలు పెట్టే దశ అంతా అయ్యేంత వరకు అయినా నీళ్లు తక్కువ ఇచ్చినట్లయితే సో పిలకలు ఎక్కువ వస్తాయి, దిగుబడి కూడా బాగా వస్తుంది అనేది మా ఉద్దేశం. అందులోనే వస్తుంది కాబట్టి సైడ్లో మనం ట్రెంచ్ లాగా తీసేసి కిందికి పంపించేసేసి పొలం చేయొచ్చు. అట్లాగే దానికి కూడా ఇంకా జీవం కావాలి కాబట్టి సో మనం ఆర్గానిక్ మెటీరియల్ అనేక రకాలుగా జీవామృతం ఉంది, ఘనజీవామృతం ఉంది, వీటన్నిటిని కూడా అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా అంటే పచ్చి రొట్టె ఉంటుంది. ఆ పచ్చి రొట్టెను వేసినట్లయితే ఇప్పుడు మా దగ్గర అంటే వేప చెట్లు ఉధృతంగా ఉంటాయి. వేపాకు వేయడం వల్ల అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది, క్రిమి సంహారకంగా కూడా పనిచేస్తుంది. అది కొంత ఫస్ట్ ఒక 20 days ఆ లీవ్స్ అన్ని డీకంపోజ్ అవుతాయి. ఆ 20 days డిసీజ్ రాదు. దాని బెరడ్ ఒక 25 days వరకు కుళ్ళుతూ ఉంటుంది, దాని డిసీజ్ రాదు. తర్వాత కాండం కొడుతుంది, సో క్రాప్ ఎండ్ అవుతుంది. మనతో గంగాధర్ గారు ఒంగోలు నుంచి మరో రైతు ఉన్నారు. గంగాధర్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు, సమాధానం ఇస్తారు. నమస్కారం అండి.
మాట్లాడండి గంగాధర్ గారు. అక్కడ ఉన్న మన సైంటిస్ట్ గారికి వెంకయ్యనాయుడు గారికి నమస్కారం అండి. ఇక్కడ మనకు ప్యాడీలో మనం ఎస్ఆర్ఎం మెథడ్ లో ఆయన ఎస్ఆర్ఎం మెథడ్ గురించి ఎక్కువ అవగాహన ఉంది ఆయనకి. హలో చెప్పండి సార్, వినపడుతుంది, చెప్పండి. ప్యాడీలో మన ఎస్ఆర్ఎం మెథడ్ గురించి వెంకయ్యనాయుడు గారు చాలా అవగాహన ఉంది సార్. ఇక్కడ నేను ఆర్గానిక్ మెథడ్ లో సిస్టమ్ ఆఫ్ ఇంటెగ్రేషన్ ఒక 30 acres లో చేశాను. రివర్ వాటర్ తో మంచి హీలింగ్ వస్తుంది ఇప్పుడు. బట్ కానీ ప్రభుత్వాలు చాలా ఎంకరేజ్మెంట్ కూడా చేస్తున్నాయి కొంతవరకు. కానీ నేనే దాన్ని గంగాధర్ గారు కొంచెం పెద్దగా చెప్పండి. చెప్పండి. అంటే వారి అనుభవాలు చెప్తున్నారు. గంగాధర్ గారు ఏంటంటే బహుశా మంచి అభ్యుదయ రైతులాగానే ఉన్నారు. ఎందుకంటే అన్ని ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు, నూతన పద్ధతులలో చేస్తున్నారు అన్నారు. సమస్య ఏంటో లేదు కానీ బట్ ఆ పద్ధతి వరకు వెళ్ళిన రైతుకు పెద్ద సమస్యలు ఏం రావద్దు. బహుశా తన అనుభవం చెప్పాలనే ఉద్దేశం ఏంటది. గవర్నమెంట్ నుంచి పెద్ద ప్రోత్సాహం లేదు. ఇది గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం అంటే చేసే పద్ధతుల మీద కానీ దీని మీద కష్టం కానీ బట్ ఆఫీసర్లు మీరు అన్నట్టుగా చాలా మంది రైతులు అన్నట్టుగా దగ్గరలో అనుభవం ఉన్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్ళి అక్కడున్న సమస్యలకు కొద్ది పరిష్కారం చూపెట్టగలిగితే బాగుంటుంది. గంగాధర్ గారు మీ దగ్గరికి రావాలి, లేకుంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అధికారులు అనే ఉద్దేశంగా నేను అనుకుంటున్నాము. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే మీరు తప్పనిసరిగా మాతో పాటు కానీ అంతతో పాటు మీ అనుభవాలు పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం కాదు, తర్వాత అయినా కానీ మా నంబర్లు మీ దగ్గర ఉంటాయి. ఒకవేళ మాకు వ్యక్తిగతంగా ఏమైనా అనుభవం తెలియకపోతే మాకు సంబంధించినటువంటి నిపుణులతోటి మీ దగ్గర మీ జిల్లాలో పనిచేసినటువంటి అనుభవం శాస్త్రవేత్తలతో కూడా చెప్పే అవకాశం ఉంది. బహుశా ఈ కార్యక్రమం చూస్తున్న అధికారులు మాత్రం తప్పనిసరిగా రైతు పొలాన్ని ఒకసారి వెళ్ళి రైతుతో మాట్లాడితే బాగుంటుంది. మరో రైతు తన సమస్యలు ఏంటో హెచ్ఎంటీవీకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వారి మాట్లాడదాం. మా జిల్లాలో సారవంతమైన భూములు, నల్లరేగళ్ళు, అలాగే ఎర్ర చిలకలు, దుబ్బలు, అలాగే ఇసుక నేలలు కూడా కలిగి ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఫెర్టిలైజర్స్ ఇవి వేయటం వల్ల, ఫెర్టిసైడ్స్ వేయటం వల్ల భూసారం అనేది భూమి కోల్పోయింది. ఇప్పటికే చాలా పంటలు పండక, మందులు ఎంత వేసినా కూడా పండకపోతున్నటువంటి స్థితి ఉంది. దీనికి ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అది భూసార పరీక్షలు చేసి టైంకి, అలాగే ఏ చేనులో ఏ భూమిలో ఏ మందులు వేయాలనేటువంటి ఆలోచనని కలిగించేటువంటి స్థితి లేదు. వాళ్ళు భూసార పరీక్షలు తీసుకెళ్లిన తర్వాత కనీసం రిజల్ట్ పంపడానికి చాలా రోజులు పడుతుంది. ఈ లోపల పంటలు వేసేస్తారు, మళ్ళీ రొటీన్ గా అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతే. అంతకుముందు గత రోజులలో మాకు గొర్రెలు ఉండేది, ఆవులు బర్రెలు ఉండేటివి. ఆ ఎరువుతోనే మేము పోసి పంట దిగుబడి బాగా వచ్చేది. ఇప్పుడు ఆవులు తక్కువైనాయి, బర్రెలు తక్కువైనాయి. ఈ పశువులు లేకపోవడం తన ఈ ఎరువులు తక్కువయి రసాయనిక ఎరువులు కాబట్టి పంట దిగుబడి వస్తలేదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అధికారులను విలేజ్లకు పంపక, భూసార పరీక్షలు చేయలేక రైతాంగం అంతా వెనుకబడ్డది. కనీసం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, ఇక్కడ ఉన్న అధికారులు కొంచెం చొరవ తీసుకొని రైతుల దగ్గరికి వచ్చి భూసార పరీక్షలు చేస్తే మాకు కొంచెం అక్కడ ఏ మందులు వేయాలి, ఎట్లా వేయాలి అనేది చేస్తే మేము దాని తగ్గ మందులు వేస్తాం. పంట అత్తలేదు 2-3 ఏళ్ళే, అట్టుగా ఎర్రబడిపోతుంది. మందులు వేస్తే అటే పోతుంది, వేసుడు అవుతుంది, కొట్టుడు అవుతుంది. నదులు ఎరువు పోసుకున్నాం కానీ ఇప్పుడు ఏం లేదు, ఎడ్లు లేవు, గొర్రెలు అన్ని నమ్ముకురేవులు, ఏదైనా కొనిపోతామన్నా దొరుకుతలేదు. మందు ఏ మందు వేసినా అటే పోతుంది, ఎర్రగా అవుతుంది. ఏదన్నా దాన్ని పరిచయం చేసి వేరే మందులు చెప్పుర్రి, భూసారం పరీక్ష చేసి దాన్ని ఏదన్నా ఒకటి చేయరి, మాకు పంట స్టార్ట్ చేయాలి. పరీక్ష చేసి చెప్పుర్రి, మేము ఆడతాం. అసలు దాన్ని భూమిని సరిపరించుర్రి చేయాలి. ఇప్పుడన్నా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని మాకు భూమి పరీక్ష చేసి పలానా మందులు ఆడనంటే ఆడతాం. మనతో మరో రైతు రామదాస్ దోర్నకల్ నుంచి ఫోన్ లైన్లు అందుబాటులో ఉన్నారు. రామదాస్ గారు, మీ సమస్య చెప్పండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు, వాళ్ళ సమాధానం ఇస్తారు. హలో రామదాస్ గారు, మాట్లాడండి. మళ్ళీ తీసుకుంటాను సార్. ఒకసారి నాగరత్న రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు విన్నా అంటే ఒక సమస్య ఇందాక కూడా మల్చింగ్ గురించి వచ్చినప్పుడు ఒక పాయింట్ చెప్పారు. రైతులు ఇవాళ కౌలుకి చేసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. సొంత భూమి, ఇప్పుడు మీలాగా భూమిని ప్రేమించి
నా భూమి దీర్ఘకాలం ఉండాలన్న దానికంటే ముందు ఈ సంవత్సరం నాకు పంట పెరగాలన్న ఆలోచనే రైతులకు ఉన్న కష్టాలు. భూమి మీద ప్రేమ లేదని అనలేం కానీ వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆదాయం కావాలన్న దగ్గర దాని గురించి పట్టించుకోవట్లా. ఇది ఒక సమస్య కనపడుతుంది. నిజంగా రైతుకి అసలు సమాచారం ఇవ్వటం ప్రధానంగా 2 చెప్తూ ఉన్నారు. ఆ ఆవు పేడ లేకపోతే గొర్రెల పెండ ఇది అందుబాటులో ఉండట్లేదు అన్నది ఒకటి. రెండోది రైతులకి భూసార పరీక్షలు అధికారులు చేసి పెట్టలేదు. మెయిన్గా చెప్పండి. మెయిన్గా ఇప్పుడు ఏ మండలాల్లో అధికారులు ఉన్నారు, ఎక్కడ ఏ పొలంలో ఏ పంట వేస్తున్నారు కనీసం వచ్చి రిపోర్ట్ రాసుకునే పరిస్థితి కూడా లేదు. ఏ రైతు దగ్గర ఏ పంటలు ఉన్నాయి ఒక జోన్గా క్రియేట్ చేసి కూరగాయలు ఒక చోటను లేకపోతే మిగతా వెండి మార్కెటింగ్ విధానం కూడా చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఇప్పుడు భూసార పరీక్ష అనేది వాళ్ళందరూ చెప్పిన విధానం కూడా భూసారం పరీక్ష చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటికో రిపోర్ట్ ఇస్తుంది. అదేం పెద్ద సమస్య కాదు. ఎప్పటికప్పుడు నెక్స్ట్ డేనే భూసార పరీక్ష చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక సుమారుగా ఎన్ని వేల ఎకరాలకు ఒక భూసార పరీక్ష కేంద్రాలు ఉన్నాయి సార్ మీ అంచనాలు? మామూలుగా ఒక మండలంలో ఇంకా ఆ ఏవాళ్ళను ఒకరు ఇద్దరు ఎక్కువ పెంచి ఆ ఏవాళ్ళు చేసే పని వాళ్ళు చేయడం లేదు. వాళ్ళకి ఇంకా అదనపు వర్క్ ఇవ్వడం వల్ల అంటే మిగతా గవర్నమెంట్ వర్క్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ రైతుల గురించే మర్చిపోయారు. రైతులు ఎవరు పట్టించుకోవడం లేదు. రైతులు ఎవరితోనూ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అదే ఇంకా ఎక్కడైనా చిన్న అవకతవక జరిగితే ఇమీడియట్ గా కంప్లైంట్ ఇస్తే అది రెక్టిఫై అవుతుంది. ఈ రైతు ఏమైనా ఎవరితో చెప్పుకోవాలని తెలియకుండా ఈ భూసార పరీక్షలు అనేది అసలు జరగడమే లేదు కొంతవరకు. ఎప్పుడో ఎవరో ఒక కొంత నాలెడ్జ్ ఉన్న వాడు భూసార పరీక్షకి ఇస్తే అది నెల కొద్దిగా ఉంటుంది. వీళ్ళు చెప్పులు ఎరిగేలాగా తిరగాలంటే కష్టం అవుతుంది. ఎప్పటికప్పుడు ల్యాబ్ రిపోర్టు ఇమీడియట్ గా రైతుకి అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. భూమి సారంతో పాటు దానికి ఏం వేస్తే ఎలాంటి పంట వేస్తే బాగుంటుంది భూసార పరీక్ష చేసినప్పుడు దానికి నైట్రోజన్ ఎంత ఉంది, భాస్వరస్ ఉంది, ఎంత అవసరం ఉంది అని తెలియజేసే ప్రక్రియ రైతుకి తెలియాలి కదా. తెలియజేయడం ఎవరు చేయాలి? ప్రభుత్వ అధికారులు చేయాలి. వాళ్ళేమో తక్కువ అయిపోయారు. వాళ్ళని ఎక్కువగానే రిక్రూట్ చేసి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు కూడా చేయనివ్వకుండా వేరే పనులు అప్పచెప్పడం కూడా జరుగుతుంది. మనతో ఇంకొక కాలర్ కూడా ఉన్నారు, సంతోష్ కుమార్ గారు, ఆదిలాబాద్ నుంచి మరో రైతు. సంతోష్ గారు చెప్పండి. ఇక్కడ జలపతిరావు గారు ఉన్నారు, నాగరత్న నాయుడు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఇది మన ఆదిలాబాద్ జిల్లా. ఈ ఆదిలాబాద్ జిల్లాలో మరి భూసారం పెరగాలంటే ఏ పంటలు వేస్తే భూసారం పెరుగుతుంది? అంటే ఆదిలాబాద్ ఎక్కడ, ఏ ప్రాంతం? ఆదిలాబాద్ దగ్గరనే సార్, ఆదిలాబాద్ లోకల్ ప్రాంతమే. అయితే ఈ రొటీన్ పంటలు కాకుండా భూసారం పెరిగే పంటలు మన తెలంగాణ రాష్ట్రంలో మన సైంటిస్టులు ఏం సూచిస్తున్నారు? ఒకసారి జలపతిరావు. ఇప్పుడు మీరు ఏ పంటలు వేస్తున్నారు? ఇప్పుడు పత్తి వేస్తున్నాం సార్. పత్తి కదా, ప్రతి సంవత్సరం అదే కదా. అదే సోయాబీన్ మార్చినా కానీ అంతగా భూమికి సారవంతం అయితే లేదు. మారిపోయినాయి. తక్కువ వర్షాలకే భూమి దాని శక్తిని కోల్పోతుంది. భారీ వర్షాలు ఒకప్పుడు భారీ వర్షాలు ఉండేవి, ఇప్పుడు తక్కువ వర్షాలకే భూమి చాలా వీక్ అయిపోతుంది. కారణం ఏంటి? అంతకుముందు పత్తి వేసేవాళ్ళు ఇప్పుడు సోయాబీన్ వేస్తున్నారు, మారుస్తున్నారని మీ రైతు చెప్పిన దాంట్లో నిజంగా చెప్పాలంటే ఆయన ఆలోచనలు కరెక్టే. ఇంకోటి ఆదిలాబాద్ అందుకే అక్కడ ఏ పంట వేస్తున్నారు అక్కడ ఆదిలాబాద్ చాలా వరకు నల్లరేగడి భూములు ఎక్కువ. కొంతవరకు మొదట్లో పత్తి తెలంగాణలో ఎక్కడైనా ఉందంటే కేవలం ఆదిలాబాద్ లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములలో కొంత నిజామాబాద్, కొంత మెదపి ప్రాంతాలలో నల్లరేగడి భూములలో సోయా చిక్కుడుకు వచ్చినారు. సోయా చిక్కుడు దిగుబడులు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే దానికి వాతావరణం కానీ కొన్ని రకాల అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు దిగుబడి బాగానే వస్తుంది. ఏమంటే మీరు ఇంతకుముందు అన్నారు ఏ పంటలు వేస్తే బాగుందన్న దాని మీద సోయా చిక్కుడుకు మించినటువంటి భూసారాన్ని పెంచే పంట ఇంకొకటి లేదు. అదంటే పప్పు జాతికి సంబంధించిన పంట, అంటే నూనె పప్పు జాతికి సంబంధించిన పంట. కాబట్టి భూమి నుంచి ఆహారం తీసుకునే తక్కువ, ఆహారం అంటే ముఖ్యంగా నత్రజని తక్కువ, భూమికి నత్రజని ఇచ్చేది అంటే ఎక్కువ. కాబట్టి మీరు సోయా చిక్కుడు తోటి పంట మార్పిడి చేస్తున్నారు కాబట్టి మంచిది. సోయా చిక్కుడు తర్వాత మీరు రైతు కాలర్ పోయినట్టు ఇంకో పంట వేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా మంది శనగ వేసుకుంటారు, పుష్ప వేసుకుంటారు. ఇలాంటి పంటలు అంటే శనగ వేస్తారు కాబట్టి శనగ కూడా ఒక పప్పు దినుసు పంటే. కాబట్టి మీరు చేస్తున్నారంటే ఇంతకుముందు ఒక రైతు అన్నాడు పంట మార్పిడి చేస్తే బాగుంటుందని మనకు రైతు చేస్తున్నారు. కాబట్టి ఈ పంట మార్పిడిలో ఒక సంవత్సరం పత్తి ఇంకొక పంట వేసుకుంటే ఇంకో సంవత్సరం సోయా చిక్కుడు ఈ పద్ధతిలో వెళ్తే మంచి పద్ధతి. కాదు ఉన్న దాంట్లో మార్కెట్ రేటును బట్టి కానీ భూసారాన్ని చూసుకుంటే నల్లరేగడి భూములలో ఈ పంటల
సరళి ఈ పద్ధతి మాత్రం మంచిదే. ఈయన అనుభవాన్ని ఇంకా ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకా భూసారం పెరగట్లేదు, భూసారం పెరిగినట్టుగా అవుపడట్లేదు. ఏ పంటలు వేస్తే బాగా పెరుగుతాయి. మీరు గమనించింది ఏంటంటే ఈ పంటలు వేయనటువంటి వల్ల భూసారం తగ్గిపోతుంది బాగా. మీరు పెరగట్లేదని బాధపడుతున్నారు, కానీ వేరే భూములలో ఇంకా తగ్గిపోతున్నది. కాబట్టి మన మానవ ప్రయత్నం అదొకటి చేయటం. ఇంకోటి వాళ్ళు ఈ ఇప్పుడు సోయాబీన్ వేస్తున్నప్పుడు రైజోబియం తోటి ట్రీట్మెంట్ చేయాలన్నది వాళ్ళు మర్చిపోతున్నారు, అందుబాటులో లేదేమో. ఈ రైజోబియం అనేటువంటి ఒక బ్యాక్టీరియా తోటి చేసినట్టయితే ఇంకా కొద్దిగా నత్రజని శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మెలకువలు మీకు రైజోబియం దొరుకుతుంది, హైదరాబాద్ లో దొరుకుతుంది, మీ జిల్లా కేంద్రంలో ఉంది, కేవీకే ఉంది కదండి, ఆదిలాబాద్ పక్కన కేవీకే ఉంది. వాళ్ళని అడిగినా మీకు తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా కొద్ది ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. శ్రీనివాసరావు గారు తాడేపల్లి నుంచి మరో రైతు కూడా అందుబాటులో ఉన్నారు. చెప్పండి సోదర, మీ సమస్య ఏంటి చెప్పండి. ఇక్కడ ఇద్దరు నిపుణులు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు మన సైంటిస్ట్ గారికి చిన్న ప్రశ్న అండి. అంటే ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువుల్ని పెంచమంటున్నారు కదండి, అందులో పిల్లి పెసర, జనుము, తర్వాత జీలుగా ఈ 3 విత్తనాలు కలిపి మనం పచ్చిరొట్టను పెంచి దమ్ము చేసుకోవచ్చు అంటారా? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, హ్యూమిక్ యాసిడ్ అని నాకు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అని ఇవి వాడచ్చు అంటారా భూములకి? కొంచెం పెద్దగా చెప్పండి సార్. రెండో ప్రశ్న ఏంటండి? రెండో ప్రశ్న మళ్ళీ చెప్పండి. ఆ రెండో క్వశ్చన్, ఇప్పుడు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అని లేకపోతే హ్యూమిక్ యాసిడ్స్ అని అది మనం వాడచ్చు అంటారా భూములకి? ఏమంటే ఇది అంటే మాదంతా వరి వేస్తాం సార్ మేము. నేను ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండి, నేను వరి పండిస్తున్నాం అనమాట. దీని గురించి మీ యొక్క సూచనలు సలహాలు ఏమిటో సైంటిఫిక్ గా చెప్తారని నేను ఫోన్ చేశాను. ఈ రెండో ప్రశ్న స్పష్టంగా వినపడలేదు సార్. మొదటి ప్రశ్నకి నాగరత్న నాయుడు గారు చెప్తారు, రెండో ప్రశ్న ఒకసారి క్లియర్ గా అడగండి మీరు. రెండో ప్రశ్న ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ అండి. ఒక్కసారి పచ్చిరొట్ట వేయడం 100% నైట్రోజన్ ఫిక్సేషన్ వస్తుంది. 3 కలిపి కూడా వేయచ్చు. 3 కలిపి అని చెప్పాను, కలిపి కూడా దున్నచ్చు. మనం నవధాన్యాలు కూడా చేసుకునేసి కూడా దాన్ని కలిగి దున్నచ్చు. ఇప్పుడు జీలుగా, జనుము ఇవన్నీ కూడా దున్నడంలో నైట్రోజన్ ఫిక్సేషన్ ఎక్కువగా అవుతుంది. కార్బన్ పర్సెంటేజ్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అది తర్వాత మీరంటే మార్కెట్ లో అమ్ముతున్నాయన్నీ మంచి కావండి. దయచేసి రకరకాల కంపెనీలు, పేరు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద పేరు ఉన్నటువంటి కంపెనీలు కూడా ఏమాత్రం చాలా విలువ తక్కువ ఉన్నది విలువ ఎక్కువ తోటి అమ్ముతున్నారు. దయచేసి హ్యూమిక్ యాసిడ్లు ఇలాంటివన్నీ అవద్దు. మీరు ప్రతి సంవత్సరం పచ్చిరొట్ట ఎరువు సాగు చేస్తూ ఉండండి. వీలైతే మీకు రెండవ పంటకు వరికి బదులుగా ఇంకేదైనా పంట అవకాశం ఉన్నట్టయితే, ఇప్పుడు మీకు తడపల్లిగూడెం కాబట్టి మొదటి నుంచి అక్కడ మామూలుగా మినిమం వేసేటువంటి అలవాటు. అయితే తర్వాత అది ఎందుకో ఈ మధ్య తగ్గిపోయింది. ఒకప్పుడు మంచి పద్ధతులన్నీ మర్చిపోతున్నాము. మరి రకరకాల కారణాలు ఉంటాయి బహుశా రైతు కోణం నుంచి. వీలైతే ఆ పంటను ఒక సంవత్సరం, ప్రతి సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం వీలైతే ఒక సమూహంగా రైతులు మినుము వేసుకున్నట్టయితే భూసారం అంటే వేరుశనగ కష్టం లేదు, దున్నేయాల్సి వస్తుంది. ఇదైతే వరి ఉన్నప్పుడే వరిలో చల్లేసేసి పెడతారు. కాబట్టి ఏంటి, మీరు ఈ పచ్చిరొట్ట ఎరువులు మాత్రం మీరు 3 కలిపేసుకోవచ్చు, విడివిడిగా వేసుకోవచ్చు. కానీ మిమ్మల్ని కోరేది ఏంటంటే చాలా మంది ఇక్కడ పిల్లి పెసర విత్తనాలు అడుగుతున్నారు. మీ నంబర్ నేను తర్వాత తీసుకుంటాను. తెలంగాణలో ఈ పిల్లి పెసర దొరకట్లేదు, ఆంధ్రాలో ఉంటుందని ఒకటి రైతు నంబర్ తీసుకుంటాను. మిమ్మల్ని తర్వాత కావాల్సిన రైతుకు ఇస్తాము. పిల్లి పెసర విత్తనాలు మీ దగ్గర ఉంటే వారికి పంపించే ప్రయత్నం చేయండి. ఓకే, మనతో శివప్రసాద్ గారు బాపట్ల నుంచి మరో రైతు ఉన్నారు. శివప్రసాద్ గారు మాట్లాడండి. ఇక్కడ ఒక అభ్యుదయ రైతు, ఒక వ్యవసాయ రంగ శాస్త్రవేత్త ఇద్దరు ఉన్నారు. చెప్పండి శివప్రసాద్ గారు. ఎవరి కాలు కట్టయింది నాగరత్న నాయుడు గారు. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు 33 ఏళ్ల నుంచి అసలు ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా చేయటంలో చాలామంది పంట మార్పిడి, ఇది ఇవాళ కొత్త కాదు కదా సార్, మన చిన్నప్పుడు రేడియోలో నుంచి వింటా ఉన్నాం వ్యవసాయ కార్యక్రమం, పంట మార్పిడి జరగాలి, భూసారాన్ని పంట మార్పిడికి రైతులు అసలు ఇప్పుడు మీరు 30 ఏళ్ళు చేస్తున్నారు, ఒకే పంట వేస్తున్నారా, పంటలు మారుస్తున్నారా, పంటలు మార్చడంలో కష్టం ఏమన్నా ఉందా, రైతుకి ఇబ్బంది ఏమన్నా, ఎందుకు ఒకే పంటకి ఫిక్స్ అవుతూ ఉంటారు? మోస పద్ధతి అన్నట్టుగా ఉంటుంది. పంట మార్పిడి మా పొలంలో ఈసారి వేసిన పంట మళ్ళీ నెక్స్ట్ టైం వేయరు, దాన్ని ఇంకో ప్లేస్లో వేస్తాం, అక్కడిది మళ్ళీ తిరిగేస్తాం, పసుపు వేస్తాం, పసుపు తీసేసిన తర్వాత వేరుశనగ వేస్తాం, వేరుశనగ వేసిన తర్వాత దాన్ని ఒకసారి వరి పొలంగా దున్నుతాం, తర్వాత వెజిటబుల్స్ పెడతాం. ఇట్లా పంట మార్పిడి చేయడం వల్ల కూడా భూసారం తగ్గకుండా డెవలప్ అవుతుంది. ఈ పెసర్లు, మినువులు, అలసందలు, ఈ బొబ్బర్లు ఉన్నాయి కదా, ఇవి కూడా వాటితో కలిపేస్తాం. ఇది కూడా పంట వస్తుంది.
దీన్ని తీసుకుంటుంటాం. మేము ఇప్పుడు మినుములు ఇవన్నీ కూడా మంచి ధర ఉన్నాయి కాబట్టి వాటిని వేస్తూ ఉంటాం. అట్లాగే వేరుశనగ వేస్తుంటాం, మళ్ళీ వరి వేస్తుంటాం. ఇట్లా పంట మార్పిడి జరుగుతుంటే మళ్ళీ పసుపు కూడా వేస్తుంటాం. నాకు ఇంకొక ప్రశ్న, ఇందాక రైతులు అడుగుతుంటే చాలా మంది ఇప్పుడు మనం కెమికల్స్ వాడద్దు, ఆవు పెండ ఇవి వాడండి అంటే ఆవు పెండ దొరకట్లేదన్న సమస్య చెప్తున్నారు. అంటే ఊర్లలో పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి, ప్యాడ్ ఉంది, అనేక డైరీలు పాలు తీసుకెళ్తుంది. మరి ప్యాడ్ ఏమవుతుంది? రైతులకు దొరకట్లేదా? అసలు పేడ వాడకుండా డైరీలు ఉన్నాయి, బోల్డెన్ డైరీలు, ఈ పెండ ఏమవుతుంది సార్? పెండ ఉన్నా ఇప్పుడు అడక్ట్ అయిపోయారు రైతులు కూడా. అదే చాలా మంది మాకు పెండ దొరక్క మేము వాడుతున్నాం చెప్తాం. దొరికిన ధర ఎక్కువగా ఉంది. మనం డిఏపి బస్తా అయితే మందులు కొట్టేవాడికి ఆర్డర్ ఇస్తే ఇమీడియట్ గా చేస్తాడు, జీతకాండి చల్లమంటే చల్లేస్తాడు. తద్వారా మనకు వచ్చిన నష్టం ఎంత అనేది కూడా మనం గమనించడం లేదు. కాబట్టి ఒక డిఏపి బస్తాకు ప్రభుత్వం కూడా 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. అదే ఆర్గానిక్ మెథడ్లో చేసే రైతుకి ఏమి ఇస్తున్నారు? ఏమి లేదు. అందువల్ల ఆ రైతు ఎంతకాలం చేస్తుంటాడు? కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సింది, ఈ రోజు ఇంకో 2 రోజులు పోతే ఈ విషంతో కూడిన ఆహారం తినడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పటికే కొన్ని కంట్రీస్ అన్ని కూడా బ్యాన్ చేసి మన దగ్గర కూడా దాని క్రేజ్ పెరుగుతుంది. ఆర్గానిక్ కావాలని చెప్తున్నారు. సౌలభ్యం ఎక్కడుంది? కెమికల్ చేసే రైతుకేమో ఎంతైనా ఫ్రీగా సబ్సిడీ మీద దొరుకుతుంది. ఇంతకుముందు మీరు అడిగినా చూడండి, పశు సంపద పాలైతే పెరిగినాయి కదా, పశువులు ఎట్టిపోయినాయి. నేను అడుగుతున్నాను, పశువులు లేకుండా పాలు రావు కదా, మరి పెద్ద కూడా వస్తుంది కదా. ఆవులు మాత్రమే ఉన్నాయి, ఎడ్లు లేవు. ఒకప్పుడు ఎడ్లను కూడా అది పనికొచ్చినా పనికి రాకపోయినా, కుంటిదైనా గుడ్డిదైనా రైతు దాన్ని కాపాడేవాడు. దొడ్లో నిండుగా పశువులు ఉండేది, పాలిచ్చేది కొన్ని ఉన్నా పాలు ఇవ్వని చాలా ఉండేది, వ్యవసాయానికి పనికొచ్చేది. ఇప్పుడు నిజంగా అనకూడదు కానీ ఆగ్రహంలో కేవలం రైతులు ఆడవాళ్ళు అయితేనే, అంటే ఆవు అయితేనే ఉంచుకుంటున్నారు, మగదైతే అమ్మేస్తున్నారు. ఇది అమ్మేసి ఎటుపోతున్నది అది తెలియదు. అంటే ఏమన్నా పశు సంపద సగానికి సగం తగ్గిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ తోటి వాటికి గర్భోత్పత్తి జరుపుతున్నారు కానీ న్యాచురల్గా లేదు. అంటే రైతులు మీరు పశువులను కాపాడాలని ఆలోచన నుండి భూమిని కాపాడాలంటే పశువులను కూడా పెంచక తప్పదు. పశువులు పెంచడానికి వాళ్ళకున్న సమస్యలు, అంటే ఎడ్లతో వ్యవసాయం చేసేది ఒక జత ఎడ్లు మేపాలంటే ఒక భార్యాభర్త ఒక కుటుంబం జీవనాధారం ఎంత ఖర్చు అవుతుంది, అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు అలా ఎలా చేయగలుగుతాడనేది ఒక సమస్య. ఇదైతే ఆయన పాలు ఇస్తుంది కాబట్టి ఆ పాలు తన ఇంటి ఖర్చులకి వెళ్తుంది కాబట్టి వాటిని పెట్టుకుంటున్నా కోటి దూడలు అమ్మేయాల్సింది. అమ్మకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో వీటి ద్వారా జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఇప్పుడు జీవన ఎరువులు ఉన్నాయి, వీటిని ఉధృతంగా ఎలా రైతు వినియోగించాలనేది ఒక కాన్సెప్ట్గా పెట్టుకొని ఇలాంటి టీవీలలో ఇవి వాడండి, ఈ విధంగా శాస్త్రవేత్తలు చెప్పడం, రైతులకి ల్యాబ్ టు ల్యాండ్ అనే విధానం కాకుండా ఇప్పుడు రైతు ఎక్కడికంటే ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గర, డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మరో చిన్న విరామం. అమ్మాయికి మెడిసిన్ లో సీట్ వచ్చింది. ఐఐటి మెడ్రాస్ లో సీట్ సాధించావు. కంగ్రాట్స్ అమ్మా. అనుకున్నట్టే ఐఐటి ముంబైలో సీట్ కొట్టేశావు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ తో పాటు ఐఐటి జేఈ నీట్ పరీక్షల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న విద్యాసంస్థ రెసొనెన్స్ హైదరాబాద్. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. సోనో విజన్ సంక్రాంతి సేల్. మీరు ఎంతగానో అభిమానించి ఆదరించిన స్క్రాచ్ కార్డ్ స్కీమ్ మళ్ళీ ప్రారంభం. ప్రతి 2,000 రూపాయల కొనుగోలుతో స్క్రాచ్ కార్డ్ పొందండి. 100 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు తక్షణ నగదు బహుమతి అందుకోండి. 0% ఫైనాన్స్, ఇంకా క్రెడిట్ కార్డ్ మరియు ఫైనాన్స్ కొనుగోలుపై 22% వరకు క్యాష్ బ్యాక్. సోనో విజన్ సంక్రాంతి సేల్. సహజంగా పండించిన 15 రకాల తాజా కూరగాయలు మరియు నోరూరించే రుచికరమైన పండ్ల ధర కేవలం 899 రూపాయలు మాత్రమే. ఆర్డర్ చేసుకునేందుకు 8466999362 9505022078 నంబర్కి కాల్ చేయండి. www.tajapanట.com వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బిల్లింగ్ సమయంలో HMTV 10 కూపన్ కోడ్ ని ఉపయోగించి అదనంగా మరో 10% డిస్కౌంట్ ని పొందొచ్చు. ఈ ఆఫర్ హైదరాబాద్ నగరవాసులకు మాత్రమే. హోమ్ డెలివరీ సదుపాయం కలదు.
148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. నవ్యసాయి ప్రాజెక్టు వారి కనుమ శుభాకాంక్షలు. సన నారాయణ రెడ్డి, CMD, NSP. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. వెల్కమ్ బ్యాక్ టు రైతు పక్షం. మనతో వెంకటేశ్వరరావు గారు ఏలూరు నుంచి మరో రైతున్నారు. వెంకటేశ్వర గారు మీ సమస్య ఏంటో చెప్పండి. ఇప్పుడు మన సమస్య ఏంటంటే సాయిల్ మామూలుగా తీసుకెళ్లిన తర్వాత అది మనకి ఆ రిపోర్ట్ అనేది సక్రమంగా రాసలేదండి. దాని గురించే కొద్దిగా మనకి తేడాగా మనం ఏ మందు వేయాలి, ఏ విరు వేయాలి, బాసరం వేయాలా, సూపర్ వేయాలా, పొటాష్ వేయాలా అనే దాని గురించి మనకి తెలుస్తలేదండి. ఓకే, అది మనకి ఏంటంటే అది సాయిల్ శాంపుల్ తీసుకెళ్లిన తర్వాత ఆ రిపోర్ట్ గవర్నమెంట్ మనకి సానుకూలంగా ఇస్తే దాన్ని బట్టి మనం ఎన్ని రోజుల్లో ఇవ్వాలన్నది మీ అంచనా? ఇన్ని రోజులే ఉండే యాసకాలం తీసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు బాగా ఆరిన తర్వాత తీయాలి, బాగా లైన్ చేయాలి అని చెప్పేసి మాకు 15 రోజుల్లోగా అందాలండి రిపోర్ట్. ఆ రిపోర్ట్ మే నెల 15 తీస్తే జూన్ వచ్చే మాకు 31కి మే 31కి అదే 31 కల్లా మాకు అందజేయాలండి. ఓకే ఓకే, ఆ రిపోర్ట్ అందజేయాలి. ఆ రిపోర్ట్ అందుతలేదండి మాకు. రైట్, ఒకసారి అందుగా మాకు ఏం వేయాలనేది తెలుస్తలేదు. అలాగే సార్, అడుగుదాము నిపుణులు అడుగుదాం. నాగరత్న నాయుడు గారు, ఒకటి ఇక్కడ ఇందాక చర్చ వచ్చింది, అసలు రైతులు చాలా మంది సరే మరీ నిరక్షరాస్యులు పెద్దగా మాట్లాడి అధికారులు నిలదీసే తత్వం లేని వాళ్ళు ఆఫీసులకు వెళ్ళకపోవచ్చు. కానీ రైతులు వెళ్ళి అడిగితే 15 రోజులు ఇవ్వటం నిజంగా దానికి ఎంత కష్టం ఉన్నది, వెంటనే చేసేయగలుగుతారా, ఏంటి ఇబ్బంది? అంత ఇబ్బంది లేదు. ఇప్పుడు రైతు మీద ప్రేమ ఉండాలి మొదట. వీళ్ళు ఈ రైతు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? వీళ్ళు పిలిస్తే వస్తాం బాగుంటారు, చేస్తూ ఉంటున్నారు, చూస్తూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే నెల ఫస్ట్ మంత్ ఎన్ని రిపోర్ట్స్ వచ్చాయి, దానికి ఏదైనా టైం ఉంటుందా? అంటే భూమిలోంచి ఎప్పుడు మట్టి తీయాలి శాంపుల్, వాళ్ళు మే నెల అని చెప్తారు. ఉంటుంది, అది 3 పద్ధతులుగా కూడా చేసే పద్ధతి ఉంటుంది. కానీ ఈ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆలస్యం ఎందుకు అవుతుందంటే వీళ్ళు సక్రంగా దాన్ని నిర్వర్తించలేకపోవడం. వాళ్ళకు ఎంప్లాయీస్ తక్కువగా ఉంటే ప్రభుత్వానికి రికమెండ్ చేసి ఎంప్లాయీస్ అన్న పెట్టాలి. ప్రభుత్వం దాన్ని గుర్తించి ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా దీనిలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకోసం అంటే విత్ ఇన్ ఏ వీక్ లోపల ఇవ్వచ్చు, ఒక 2 days 3 daysలోనే ఇవ్వచ్చు. కానీ వాళ్ళ రిపోర్ట్ ఎలా ఉంది, వీక్లీ ఎన్ని సాయిల్ టెస్టింగ్ జరిగాయి, మంత్లీ ఎన్ని జరిగాయి, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం లేదు. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు ఫామ్ దగ్గరికి వచ్చి చేసిన రిపోర్ట్స్ కనీసం ప్రభుత్వం ఎన్ని చేస్తున్నారు, ఒక ల్యాబ్ ఉంటే ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, ఎంతమంది రైతులకు సహాయపడ్డారని ఎక్కడైనా రిపోర్ట్ చూపించమని చెప్పండి. లేదు, లేనప్పుడు ఎంత ఎప్పుడో తెలివైన రైతు అడిగితే కూడా కాకపోతే గట్టిగా వచ్చిన వాళ్ళకేమైనా 1 రోజు 2 రోజులు ముందుగా ఇస్తారు, అడగని వాళ్ళ పని అంతే గట్టిగా ఉంది. ఇప్పుడు ల్యాబ్ టెస్టింగ్ అనేది సక్రంగా జరిగితే రైతులు సాధ్యమైనంత వరకు వాళ్ళకి మెలకువలు తెలియజేస్తే సో దిగుబడి ఎక్కువ అవుతుంది. ఈ రోజు ఆహార భద్రత లోపం అయితే ఈ దేశానికి మనం ఒక ఇండస్ట్రీకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ అగ్రికల్చర్కి ఇవ్వడం లేదు, అది వాస్తవం. మనతో రాజాగౌడ్ గారు జగిత్యాల నుంచి మరో రైతున్నారు. రాజాగౌడ్ గారు అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. సార్ మాట్లాడుతా రాజాగౌడ్ గారు మీ టీవీ ఆపేసి మీ క్వశ్చన్ అడగండి, ఇక్కడ 2 నిపుణులు ఉన్నారు చెప్తారు. మీ అందరికి దాన్ని మాట్లాడండి. సరే సార్ మాకు వచ్చాను పంటలకు వచ్చేసి సార్ మా దగ్గర కోతుల బెడద ఉంటుంది, కొంచెం కోతుల బెడద చేయబట్టి ఒకే పంట వేయవలసి వస్తుంది. ఏది పొలాలే ఇక్కడ దాదాపు జాబితాపూర్ గ్రామం జగిత్యాల జిల్లాలో 6 కిలోమీటర్లు. అయితే విషయం వచ్చేసరికి సౌడ్ అనేది బాగా వస్తుంది. మీరు చెప్పేది ఆ సార్ చెప్తున్నారా, ఆ సార్ స్టేషన్ నాకు తెలియదు. కానీ
ఈ భూసార పరీక్షలు అనేది ఒకప్పుడు ఒక 10 ఏళ్ల కింద అవతల ఉండే కానీ ఇప్పుడు అవి ఏవి చేస్తలేరు. అదొక్కటి ఉంటే బాగుండు. రెండవది ఈ పంటలు మార్పిడి అనే దానికి మా దగ్గర కోతల బెడద ఉన్నది. ఈ భూసార పరీక్ష లేక కూడా ఇబ్బంది అవుతుంది కొంచెం. ఈ మనం పొలం వేసినాక 20 రోజులకే సౌడ్ అనేది వస్తుంది. దీనికి ప్రాబ్లం కారణాలు ఏంటి సార్ చెప్పండి. తెలంగాణలో ఉన్న సమస్య ఇదే. ఓకే, ఎక్కడైతే వరి సేద్యం ఎక్కువ అవుతుందో, అంటే జనరల్ గా తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములలో చౌడు ప్రభావం ఎక్కువ. చాలా భూములు కొంచెం చౌడుతోటి కూడుకున్న భూములే ఎక్కువ. ఓకే, దాంట్లో కంట్రీ అంటే వరుసగా వరి సాగు చేయటం, నీరు నిల్వ ఉండటం, ఇలాంటివన్నీ జాలు పట్టే భూములలో ఇంకా చౌడు ఎక్కువ. ఇంతకుముందు ఒక రైతు హుస్నాబాద్ దగ్గర నుంచి మాట్లాడారు, నీరు ఎక్కువ నిలబడ్డదండి. ఆ భూములలో చౌడు పేరకపోతుంది, చౌడు పేరకపోతే జింకు లోపం వస్తుంది. సో తెలంగాణ భూములలో చౌడు ఒకటి ఉన్నది, జింకు లోపం ఉన్నది. ఈ రెండు ప్రభావం వరి మీద పడుతుంది. ఓకే, కాబట్టి వరి తర్వాత వరి వేయడానికి ఇది కోతల ప్రభావం అనేది అందరూ చెప్తున్న సమస్య ఇక్కడ వచ్చింది. ఓకే, కానీ మరి ఒక సమస్యకు ఎవరు పరిష్కారం చూపెట్టలేరు. కోతలకు వరి ఒకటే ప్రధానం అంటే మరి ఆలోచించుకోవాలి. ఏదో విధంగా మనం వేరే పంట సాగు చేయడానికి మీ అనుభవం కొద్దిగా ఆలోచించండి. దానికి ఎవరు ఏం చెప్పలేము. ఇప్పుడు కోతలు ఉంది కాబట్టి వరి తప్ప ఇంకొక పంట రాదు అన్నది నిజమే కావచ్చు. అట్లాంటప్పుడు వరి సాగులో ఇప్పుడు ముఖ్యంగా చౌడు అన్నారు కాబట్టి మీరు జిప్సం వాడటం నేర్చుకోవాలి. తర్వాత మీరు ఇంతకుముందు చాలా మంది రైతులు అంటున్నారు ఏంటంటే భూసార పరీక్షలు చేయట్లేదు అని. కానీ మీరు భూసారం అంటే మీరు మట్టి నమూనాను తీసుకెళ్లి మీ ఆఫీస్లో ఇచ్చి మళ్ళీ వారం తర్వాత ఫోన్ కూడా ఉంది కదా, మీరు అన్నట్టు ఆఫీస్ అవసరం లేదు, ఫోన్ కూడా ఉంది. ఫోన్ తీసుకెళ్లిపోయి సార్ నేను పలానా రోజు శాంపుల్ ఇచ్చాను, నాకు కావాలి, ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల నేను జిప్సం ఎంత వేయాలి, జింక్ ఎంత వేయాలి. కాబట్టి అన్నది కొంతమంది రైతులను అడిగినట్టయితే కొద్ది అధికారులలో ఈ పని చేసేటువంటి మనస్తత్వం పెరుగుతుంది, జవాబుదారం పెరుగుతుంది. కాబట్టి నేను రైతులను కోరేది ఏంటంటే వచ్చి తీసుకెళ్లాలనేది వాళ్ళ బాధ్యత అయినప్పటికీ మనం తీసుకెళ్లి ఇచ్చే అవకాశం ఉన్న రైతులు ఇవ్వండి. మామూలు చిన్న రైతులు, ఆ పరిజ్ఞానం లేని రైతులకు ఉన్నోళ్ళు సాయం చేయండి. ఇంకోటి ఆఫీసులో నిలదీయేటువంటి అట్లాంటి కార్యక్రమం చేపట్టకపోతే అడగంది అమ్మాయి నమ్మది పెట్టదనే సామెత తప్పేం కాదు, అది అన్వయించుకోవాలి. ఆఫీసులో నిలదీసేటువంటి హక్కు మీ దగ్గర ఉంది. మీరు సాయిల్ శాంపుల్ మట్టి నమూనా ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు వేయకపోతే ఎందుకు ఇవ్వట్లేదు, ఏంటి సమస్య అని అడగాలి. తర్వాత ల్యాబ్ కూడా ఒకసారి అందరూ కొంతమంది రైతులు అభ్యుదయ రైతులు ఒకసారి ల్యాబ్లకు వెళ్ళండి, కలిసి వెళ్ళి చూడాలి వాళ్ళ యంత్రాలు ఎలా ఉన్నాయి, పనితనం ఎట్లా ఉంది, వాళ్ళ ల్యాబ్ ఎక్కడున్నది, వాళ్ళకి వసతులు ఉన్నాయా లేదా, వాళ్ళ సమస్యలు ఏందని కూడా మీరు తీసుకొచ్చి మీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలి. ఒక్కసారి సార్ మనతో జంగారెడ్డి అనే రైతు కళ్ళకుర్తి నుంచున్నారు. జంగారెడ్డి గారు మీ సమస్య ఏంటి అడగండి. హలో జంగారెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి జంగారెడ్డి గారు. ఓకే రైట్, ఆఖరి ఒకసారి నాగరత్న రెడ్డి గారు ఫైనల్గా అంటే రైతులకి ఇప్పుడు 2 సమస్యలు మీరు లేవనెత్తున్నారు. ప్రభుత్వాల నుంచి భూసార పరీక్షలకైనా ఒక టైం లిమిట్ కానీ, లేదంటే కోడి దూడలు పెంచడానికి కానీ, లేదా ఆవు పెండ డిఏపీ మీద ఇచ్చిన సబ్సిడీ, ఇంకా ఏం డిమాండ్లు మీ నుంచి ఉన్నాయి? మొదట మనకు నేచర్ ఫార్మింగ్ కావాలి. ఓకే, విషం లేని ఆహారం దేశానికి అందించాల్సిన బాధ్యత రైతు మీద ఉంది, ప్రభుత్వం మీద అంతకన్నా ఎక్కువగా. ఓకే, ఈరోజు రైతు బంధు అని చెప్పేసి ఏదో ఇచ్చేసేసి దులిపేసుకోవడం కన్నా ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో ఆ రైతుకి ప్రత్యేకంగా భూమిని బలోపేతం చేస్తున్నాడు కాబట్టి అతనికి విత్తనాలు, జీలుగా, జనుము, ఈ విత్తనాలన్నీ ఫ్రీగా ఇవ్వాలి. అట్లాగే ఇప్పుడు నీమాయిలు కావాలి, వేప నూనె కావాలి, ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చినట్లయితే, అట్లాగే పశువులు పేడ ఉంది, పశువుల పేడను కూడా జీవామృతం ఎట్లా వాడాలి, ఇప్పుడు ఎక్కువగా డంప్ చేసేవాళ్ళు ఇదివరకు అంత లేదు కాబట్టి లేనప్పుడు కూడా దాన్ని జీవామృతం ద్వారా ఎలా అందించాలి, సో ఘనజీవామృతం ఎలా వేయాలి, ఏ పంటలకు వేయాలి, సో అజిలోస్పర్మ్, అజిటోబ్యాక్టీరియా ఏ మోతాదులో వేయాలి, ఈ మెళుకువలు కూడా రైతుకి తెలియపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు అయితే ఎక్కువగా ఉండింది కాబట్టి వేసేస్తున్నారు మోతాదుగా, ఇప్పుడు లేవు. ఎందుకంటే వాటిని పోషించడం కూడా రైతుకి చాలా భారం అయింది. ఆ భారం కావడంలో తక్కువ అవుతున్నాయి. తక్కువ అయినప్పుడు దీనికి సబ్స్టిట్యూట్ ప్రభుత్వం దానికి ఎవరైతే గుర్తించి ఏ పంట పండిస్తున్నారో ఆ రైతు ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ చేస్తున్నాడా, సెకండ్ ఇయర్ చేస్తున్నాడా, మేమేమంటున్నారంటే విచ్చలవిడిగా రైతుకి ఎరువులు వేసేదానికి 5 బస్తాలు, ఒక ఎకరానికి 4 బస్తాలు డిఏపీ వేస్తున్నాడు, 2 బస్తాలు యూరియా వేస్తున్నాడు. దాదాపు 10-12 వేల రూపాయలు ప్రభుత్వం దానికి సబ్సిడీ కింద ఇస్తుంది. మరి నేచర్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వరకు ఎలాంటి సదుపాయాలు? పాయింట్ సార్, మంచి పాయింట్. ఒకసారి సార్ ఆఖరిగా మీరు ఒకటి అంటే బ్రాడ్గా మీకు మొత్తం తెలంగాణ మీద అవగాహన ఉంది. తెలంగాణలో భూసారంలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్యలు, రైతులు పంటకి మధ్యలో ఏం చేస్తే బాగుంటుంది? ఇది
అంటే మనం ఉన్న ఈరోజు సమస్య చూసుకున్నట్టయితే నేను వరంగల్లో ఉన్నప్పుడు నేను స్వయంగా మేము భూసార పరీక్షలు చేయటం మా దగ్గర ఉండేది. నేను భూసార పరీక్ష కేంద్రాలలో అంటే వ్యవసాయ శాఖ అధీనంలో ఉన్న పరీక్షించి ఒక 10-15 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి పరీక్షలలో ఫలితాలను చేసినట్టయితే తెలంగాణలో ప్రత్యేకంగా భూములలో భాస్వరం నిల్వలు బాగా పెరిగిపోయినాయి. ఒక 30-40 సంవత్సరాల క్రితం తెలంగాణ భూములలో భాస్వరం అది తక్కువ ఉండేది, అది మధ్యస్థంకు పోయింది, మధ్యస్థం నుంచి ఎక్కువ శాతం వరకు పోయింది. ఎందుకోనంటే మనం డిఏపి వాడటం ఎక్కువ చేసాం. డిఏపి ఎరువులో భాస్వరం నిల్వలు ఎక్కువ. సో ఆ భాస్వరం నిల్వలు పత్తిలో అదే 1 బస్తా 2 బస్తాలు అట్లా ప్రతి సంవత్సరం వేసుకుంటూ పోతే నిల్వలు ఉంటుంది. అది బాగా నత్రజని లాగా మామూలు గాల్లో నీళ్ళలో కరిగిపోయేటువంటిది కాదు. అది ఆ నిల్వలు పేరుకుపోయి ఏ లెవెల్కి వెళ్ళినాయంటే అది అధికంగా ఖర్చు కాకుండా భాస్వరం ఎక్కువ ఉన్నప్పుడు జింకు లోపం వస్తుంది. ఈ వరి భూములలో చాలా ప్రాంతాలలో చౌడు ఉండటం ఈ భాస్వర నిల్వలు ఎక్కువ కావడంతో జింకు లోపం అవుతుంది. కాబట్టి ఇది అన్నిటికీ కారణం ఈ భాస్వరం అవుతుంది. కాబట్టి నేను ఏ భూమి పరీక్ష చేయకపోయినా నేను చెప్తున్న చాలా మంది రైతులకు భాస్వరం మోతాదును బాగా తగ్గియండి అన్నది ఒకటి. తెలంగాణ ప్రాంతంలో మీరు మళ్ళీ సూపర్ ఫాస్ఫేట్ వాడటం చేయాలి. ఈ చిలక భూములలో సల్ఫర్ అనే గంధకం యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి సూపర్ ఫాస్ఫేట్ వాడండి. అది పొడుగు ఉంది, చల్లటం కష్టమవుతుంది, నెత్తిలో పడుతుంది అనుకుని ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలతోటి సూపర్ ఫాస్ఫేట్ మానుకున్నారు. గుళికల రూపకంలో వచ్చింది. మీరు మళ్ళీ సూపర్ ఫాస్ఫేట్ గుళికలు వాడండి, డిఏపి మానేయండి. నత్రజని ఎరువులను యూరియా రూపకంలో కొద్ది మోతాదులలో మొక్క వినియోగించుకున్నప్పుడు కొంత మోతాదులో వాడుకుంటూ పోండి. ఇది భూసార పరీక్ష బ్రాడ్ గా పరిశీలించిన తర్వాత మీకు ఇచ్చే సూచన. కానీ ఎంతైనా కానీ మళ్ళీ రైతు తన క్షేత్రం యొక్క పరీక్ష ఫలితాలు తను తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం. మొత్తంగా ఈ రోజు భూమికి సంబంధించి మాట్లాడుకున్న 2-3 కీలకమైన పాయింట్లు మనకు వచ్చినాయి. ఒకటి, ప్రభుత్వం నుంచి వెంటనే జరగాల్సింది వేగంగా భూసార పరీక్షలు రైతు కోరినప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా లేదా రైతు ఇచ్చినా వెంటనే చేస్తారన్నది ఒకటైతే, 2 న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులకి ఏదైతే ఇతర వాటి మీద ఇస్తున్న సబ్సిడీ ఉందో, డిఏపి మీద కావచ్చు, ఇతర యూరియా మీద ఇస్తున్న సబ్సిడీ, ఆవు పెండ మీద కానీ లేదా ఇతర నీమ్ ఆయిల్ కానీ వీటికి సంబంధించి కూడా అలాంటి ఇవ్వటం ద్వారా మనం నిజంగా న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఈ పెండ అందుబాటులో లేకపోవటం, అలాగే కోడి దూడల్ని పెంచకపోవటం కూడా ఒక సమస్యగా కనపడుతోంది. వాటికి కూడా ప్రత్యేకంగా ఏదైనా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించినట్టుగైతే రైతులు పాలిచ్చే వాటిని కాకుండా ఎద్దుల్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న జలపతిరావు గారికి అలాగే నాగరత్న నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి రైతు పక్షం. మరో అంశంతో రేపు కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.